హలో. సో, ఈ వీడియోలో మనం స్క్రోల్ ఈవెంట్ అంటే ఏంటో నేర్చుకుందాం. స్క్రోల్ ఈవెంట్ అంటే ఏం లేదు, మనం వెబ్ పేజ్ మీద ఇలా స్క్రోల్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక ఈవెంట్ అనేది రన్ అవుతుంది. అదే స్క్రోల్ ఈవెంట్ అంటాం. ఈ స్క్రోల్ ఈవెంట్లో కాల్ బ్యాక్ ఫంక్షన్ అని ఒకటి ఉంటుంది, పారామీటర్. మనం ఎప్పుడైతే అలా స్క్రోల్ చేసామో ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ కాల్ అవుతుంది. సో ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ మనం ఏమైనా రాస్తామో స్టేట్మెంట్స్ అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. మనం ఎన్నిసార్లు స్క్రోల్ చేసినా ప్రతిసారి కాల్ బ్యాక్ అనేది కాల్ అవుతుంది. సో కాల్ అవి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ కాల్ బ్యాక్లో ఏం రాసామంటే యువర్ స్క్రోలింగ్ అని ఒక స్టేట్మెంట్ రాసాం. ఇంకోటి విండో డాట్ స్క్రోల్ వై, విండో డాట్ ఇన్ హైట్, విండో డాట్ ఇన్ విత్, ఇవన్నీ ప్రింట్ చేస్తాం. ఫస్ట్ విండో అంటే ఏం తీసుకుందాం, తర్వాత స్క్రోల్ వై, ఇన్ హైట్, ఇన్నర్ విత్, ఈ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ విండో అంటే ఈ బ్రౌజర్ ఉంది కదా, ఈ బ్రౌజర్లో ఇక్కడ నుండి ఈ పార్ట్ అంతా ఇక్కడ నుండి ఈ స్క్రోల్ బార్ వరకు ఇక్కడ వరకు ఈ కిందది ఈ రెక్టాంగిల్ బాక్స్ అంతటిని, ఈ స్క్రీన్ అంతటిని ఇక్కడ వరకు, ఈ స్క్రీన్ అంతటిని విండో అంటాం. విండో అంటారు, లేదంటే బ్రౌజర్ వి పోర్ట్ అని కూడా అంటారు. సో ఇదే విండో అంటే. సో ఇప్పుడు ఈ విండోనే జావాస్క్రిప్ట్లో ఆబ్జెక్ట్ కింద రిప్రజెంట్ అవుతుంది. సో ఆబ్జెక్ట్లో వేరియస్ మెథడ్స్ ఉంటాయి అండ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. స్క్రోల్ వై, ఇన్నర్ హైట్, ఇన్నర్ విత్ అంటే ఈ ప్రాపర్టీస్. స్క్రోల్ వై అంటే ఇది కింద, ఇలా కిందండి మీద కానీ మీదండి కింద కానీ మనం ఇలా స్క్రోల్ చేసినప్పుడు దాన్ని వెర్టికల్ స్క్రోలింగ్ అంటాం. అదే వై డైరెక్షన్ అంటారు. మీదండి కింద, కిందండి మీద కానీ అంటే మనం వై డైరెక్షన్లో మూవ్ అవుతామని అర్థం. సో ఇలా కిందకి స్క్రోల్ చేసినప్పుడు దాన్ని వై స్క్రోల్ అంటాం. సో నువ్వు ఇక్కడ నుండి ఎంత ఎంత కిందకి స్క్రోల్ చేసావో అది వై స్క్రోల్లో చూపిస్తుంది ఆ ప్రాపర్టీలో, స్క్రోల్ వైలో. సో ఇలా ఇది వై స్క్రోలింగ్ చేసాం. మళ్ళీ కింద నుండి మీదకి వై స్క్రోలింగ్ అంతా వై స్క్రోలింగ్ అంటాం. ఇన్ కేస్ ఒకవేళ ఎక్కడ స్క్రోల్ బార్ ఉండి ఇలా మనం లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ స్క్రోల్ చేస్తే దాన్ని హారిజాంటల్ స్క్రోలింగ్ అంటాం, దాన్ని స్క్రోల్ ఎక్స్ అంటాం. సో ఇందులో స్క్రోల్ వై గురించి మనం ప్రింట్ చేస్తాము. సో స్క్రోల్ వై అంటే కింద నుండి మీదకి స్క్రోల్ చేయాలి. ఇన్నర్ హైట్ అంటే ఇక్కడ ఈ విండో ఉంది కదా, ఈ విండో ఇక్కడ నుండి ఇదంతా ఈ విండో, ఈ స్క్రీన్ యొక్క హైట్ని ఇన్నర్ హైట్ అనే ప్రాపర్టీతో యాక్సెస్ చేయగలం మనం. ఈ విండో యొక్క ఇన్నర్ హైట్ ఎంత అనేది, ఇన్నర్ విత్ అంటే సేమ్ అంతే, ఈ విత్ ఎంత ఉందో అనేసి ఈ విండోది. సో అది ఇలా స్క్రోల్ చేసినప్పుడు ఈ కాల్ బ్యాక్ అన్న కాల్ అవి ఇవన్నీ ప్రింట్ అవుతాయి. సో చూద్దాం ఒకసారి ఇలా స్క్రోల్ చేసాం. సో ప్రింట్ ఉంది. యువర్ స్క్రోలింగ్ అంటే మనం స్క్రోల్ చేసాం అనేసి ఈ కాల్ బ్యాక్ కాల్ ఉంది. సో యువర్ స్క్రోలింగ్ అని ప్రింట్ అవుతుంది. ఇది విండో డాట్ స్క్రోల్ వై. ఎంత స్క్రోల్ చేసాం అంటే ఇక్కడ ఇంటికి వచ్చి ఎంత స్క్రోల్ చేసాం, ఇక్కడ 100 పిక్సెల్స్ స్క్రోల్ చేసాం, అందుకే 100 అని వచ్చింది. సో ఇన్నర్ హైట్ అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ హైట్ ఎంత అనేసి 641 పిక్సెల్స్ హైట్. ఇది ఈ విండో యొక్క హైట్ 641 పిక్సెల్స్. విత్ ఇది 926 పిక్సెల్స్ విత్. ఇన్ కేస్ మన పెద్ద మానిటర్ స్క్రీన్స్ ఏమైనా ఉంటే ఈ విండో హైట్స్ ఇంకా విత్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇది కొంచెం పెద్ద చేస్తాం స్క్రీన్. ఇప్పుడు మనం రీఫ్రెష్ చేసి ఇక్కడ చూస్తే ఇప్పుడు విత్ ఎక్కువ ఉంటుంది. చూడండి విత్ చూడండి 1039 అయింది. ఇప్పుడు ఇలా తగ్గిస్తే ఇంకా 1039 కన్నా తక్కువ వస్తుంది. ఈ విత్ తగ్గింది కాబట్టి విండో విత్ చూసారు. ఇప్పుడు 1039 ఉండదు, 800. సో ఈ విత్ బట్టి హైట్ కూడా అంతే. మానిటర్ సైజ్ పెద్దది ఉంటే అంత హైట్. సో మనం ఇలా ఎన్నిసార్లు స్క్రోల్ చేసినా ఈ కాల్ బ్యాక్ అనేది కాల్ అవుతుంది. ఈ ఇదే స్క్రోల్ ఈవెంట్ అంటే. దీన్నే ఈవెంట్ లిసనర్ సింటాక్స్ వాడి మనం ఈ స్క్రోల్ ఈవెంట్ని మనం హ్యాండిల్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద కాల్ బ్యాక్. సో ఇంకొక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఈ స్క్రోల్ ఈవెంట్ని వాడుకొని మనం కొన్ని యూజ్ కేసెస్ ఉంటాయి. మనం ఎగ్జాంపుల్ మనం స్టిక్కీ నావ్బార్ని ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. స్టిక్కీ నావ్బార్ అంటే ఏం లేదు, ఈ నావ్బార్ అంటాం దీన్ని. ఈ నావ్బార్ అనేది ఇక్కడ స్టిక్ అయిపోయి ఉండాలి స్క్రీన్కి, దాన్ని స్టిక్కీ నావ్బార్ అంటాం. సో ఈ స్క్రోలింగ్ చేసినప్పుడు ఒక పాయింట్ దగ్గర మనకి అది స్టిక్ అయిపోయే విధంగా చేద్దాం. సో జావాస్క్రిప్ట్ కోడ్ రాద్దాం దానికి. వెయిట్.
ఫస్ట్ ఒకసారి యూఐ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం ఒక nav బార్ ఇక్కడ క్రియేట్ చేస్తాం. nav బార్ ఇది ఒక సెక్షన్, ఇది ఇంకో కంటైనర్, ఇది ఇంకో సెక్షన్, ఇది ఇంకో సెక్షన్. సో ఫస్ట్ HTML కోడ్ చూద్దాం. ఫస్ట్ మీద nav బార్ కోసం ఈ nav లిస్ట్ అని ఒక ఎలిమెంట్ క్రియేట్ చేసి అందులో ఒక ట్యాబ్స్ క్రియేట్ చేసాం, 4 ట్యాబ్స్. నెక్స్ట్ ఒక సెక్షన్ క్రియేట్ చేసాం, సెక్షన్ 2 ఇది, సెక్షన్ 3 ఇది. వీటికి స్టైలింగ్ ఇలా ఇచ్చాం. nav లిస్ట్లోని డిస్ప్లే ఫ్లెక్స్ వాడి అన్ని సైడ్ బై సైడ్ అరేంజ్ చేసాం. ఇంకా సెక్షన్ ఒక హైట్ 100 విడ్త్ ఇచ్చాం. ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క కలరింగ్స్ ఇచ్చాం. సో ఇప్పుడు ఒకసారి యూఐ చూద్దాం. సో ఇది nav బార్, ఇదంతా గ్రీన్ కలర్ది. nav బార్లో డిస్ప్లే ఫ్లెక్స్ అని ఫ్లెక్స్ బాక్స్ని వాడి ఇలా ఇక్కడ అరేంజ్ చేసాం. ఇది సెక్షన్ 1, ఇది సెక్షన్ 2, ఇది సెక్షన్ 3. ఈ సెక్షన్ యొక్క హైట్ మనం 100 విడ్త్ అని ఇచ్చాం. అంటే ఈ కంప్లీట్ ఈ స్క్రీన్ అంతా ఆక్యుపై చేయాలి. ఈ సెక్షన్ నేను ఆక్యుపై చేస్తున్నాను, చూసారా? 100 విడ్త్ అంటే ఇది. సో ఇప్పుడు మనం స్టిక్కీ nav బార్ని అలాగే ఇంప్లిమెంట్ చేస్తాం. స్టిక్కీ nav బార్ ఇంప్లిమెంట్ చేయాలంటే పొజిషన్ ఫిక్స్ అని మనం ఇప్పుడు ఏ ఎలిమెంట్కి అయితే పెట్టామో ఇప్పుడు ఈ ఎలిమెంట్కి పెడితే ఇది ఈ స్క్రీన్కి అతుక్కుపోద్ది, ఈ ఎలిమెంట్కి పెడితే ఈ స్క్రీన్కి అతుక్కుపోద్ది. సో ఆ పొజిషన్ ఫిక్స్ని వాడి నేను స్టిక్కీ nav బార్ని అచీవ్ చేస్తాను. ఇప్పుడు జావాస్క్రిప్ట్ కోడ్లో ఈ స్క్రోల్ ఈవెంట్ని వాడి ఒక సర్టెన్ పాయింట్లోని ఈ స్టిక్కీ nav బార్ని చేద్దాం. ఎగ్జాంపుల్, ఈ స్టిక్కీ nav బార్ అనేది ఇప్పుడు అవసరం స్టిక్కీ మనకి, కానీ ఎప్పుడైతే మనం ఈ సెక్షన్ 2 అనేది కంప్లీట్గా ఈ బ్రౌజర్ విండోలోకి లేదంటే పోర్ట్లోకి వచ్చినప్పుడు సెక్షన్ 2 ఇక్కడ మనకి ఆ nav బార్ అనేది యాడ్ అయిపోవాలి. సో ఇప్పుడు ఆ nav బార్ అనేది ఇక్కడ యాడ్ అవ్వాలంటే మనకి ఈ సెక్షన్ 2 నుండి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో తెలియాలి. అంటే ఇలా స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉందో తెలియాలి. సో దాని స్క్రోల్ ఈవెంట్ వాడి మనం ఆ పాయింట్స్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. లెట్స్ సీ. ఫస్ట్ ఇక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఇది nav బార్, ఇది ఈచ్ సెక్షన్స్. సో మనం సెక్షన్ 2కి ఎప్పుడైతే స్క్రోల్ చేసామో ఇక్కడికి ఇలా స్క్రోల్ చేసాం, సెక్షన్ 2 అయితే ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు nav బార్ అతుక్కుపోవాలి. సో ఈ సెక్షన్ 2 యొక్క కోఆర్డినేట్స్ అంటే దీని యొక్క ఎంత స్క్రోల్ చేసాం అంత తెలుసుకోవాలంటే ఫస్ట్ nav బార్ని సెలెక్ట్ చేసాం. అది మనం ఆ nav బార్ని స్టిక్ చేయాలి కాబట్టి దాన్ని జావాస్క్రిప్ట్లోని డామ్ మ్యానిపులేషన్ యూస్ చేసి ఈ ఎలిమెంట్ సెలెక్ట్ చేసాం. సెక్షన్ 2 కూడా సెలెక్ట్ చేసాం. ఇప్పుడు ఈ సెక్షన్ 2 కోఆర్డినేట్స్ కావాలంటే సెక్షన్ 2.get బౌండింగ్ క్లయింట్ రియాక్ట్ ఆఫ్ అంటే దాని కోఆర్డినేట్స్ వస్తాయి. ఆ కోఆర్డినేట్స్ అంటే చూపిస్తా. ఎగ్జాంపుల్ సెక్షన్ 2 యొక్క కోఆర్డినేట్స్ ప్రింట్ చేస్తున్నాం మనం, చూడండి. ఇక్కడ హైట్, ఈ సెక్షన్ 2 యొక్క హైట్ 641 పిక్సెల్స్, దాని యొక్క విత్ 791 పిక్సెల్స్. టాప్ అంటే ఈ సెక్షన్ 2 దగ్గర నుండి ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుండి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ ఉందో దాని డిస్టెన్స్ ఈ టాప్ అంటే 705 పిక్సెల్స్. సో మనం ఈ డిస్టెన్స్ కావాలంటే ఈ కోఆర్డినేట్స్ అనేది ఇది ఆబ్జెక్ట్, ఇది ఒకటి, ఈ ఆబ్జెక్ట్లోని .top అని ఈ ప్రాపర్టీ యాక్సెస్ చేస్తే మనకి ఈ ఎంత స్క్రోల్ చేయాలో తెలిసిపోద్ది మనకి. ఎప్పుడైతే ఇంతవరకు స్క్రోల్ చేస్తామో లేదంటే దీనికంటే ఎక్కువ స్క్రోల్ చేసినా ఈ nav బార్ అనేది స్టిక్ అయిపోవాలి. సో ఇక్కడ అందుకే లాజిక్ రాసాం. window.scroll by అంటే తెలుసు కదా, మనం ఎంత స్క్రోల్ చేసామో ఈ y డైరెక్షన్లో ఎంత స్క్రోల్ చేసామో వస్తుంది. ఈ స్క్రోల్ చేసింది మన కోఆర్డినేట్స్, మన సెక్షన్ 2 కోఆర్డినేట్స్ ఈక్వల్ టు అంతవరకు స్క్రోల్ చేసినా లేదా దానికంటే ఎక్కువ స్క్రోల్ చేసినా nav బార్ అనేది ఇక్కడ అతుక్కుపోవాలి. లాజికల్గా రాసాం. సో ఆ nav బార్ అనేది ఈ స్టిక్కీ క్లాస్ అనేది పొజిషన్ ఫిక్స్డ్తో ఉంది కదా ఈ ప్రాపర్టీ, దీన్ని యాడ్ చేస్తాం. ఎప్పుడైతే దానికంటే ఎక్కువ స్క్రోల్ చేస్తే సెక్షన్ 2 ఈక్వల్గా కానీ లేదా దానికంటే ఎక్కువ స్క్రోల్ చేసినా ఇది యాడ్ అయిపోవాలి. లేదా దానికంటే తక్కువ స్క్రోల్ అవుతే ఈ స్టిక్కీ అనేది రిమూవ్ అయిపోవాలి, స్టిక్కీ క్లాస్ అనేది. దట్స్ ఇట్. సో ఇప్పుడు వెళ్ళి చూద్దాం. ఇంకా చూడండి, ఇప్పుడు స్టిక్కీ అవుతుంది. ఇక్కడ సెక్షన్ 2కి స్క్రోల్ చేస్తాను, ఇంకా సెక్షన్ 2 ఇంకా కంప్లీట్గా రాలేదు, వచ్చింది, స్టిక్ అయిపోయింది.
ఇంకా ఎక్కువ స్క్రోల్ చేసినా స్టిక్కీలో ఉంది. అదే కానీ సెక్షన్ 2కి ఇంకా మీద స్క్రోల్ చేస్తే రిమూవ్ అయిపోయింది. మళ్ళీ సెక్షన్ 2కి ఇంకా ఎక్కువ స్క్రోల్ చేస్తే స్టిక్ అయిపోయింది. ఓకే, ఇదే స్టిక్కీ నాబర్ అంటే. సో ఇది చూసారు, ఇది 198 టైమ్స్ కాల్ బ్యాక్ అనేది కాల్ అయింది ఈ స్క్రోల్ ఈవెంట్ యొక్క కాల్ బ్యాక్. సో ఇది అంత ఎఫిషియెంట్ కాదు మనకి కావాల్సింది. బట్ మనకి స్టిక్కీ నాబర్ అనేది ఎప్పుడైతే మనం ఇక్కడ సెక్షన్ 2కి వచ్చామో అప్పుడే అది స్టిక్కీ అయిపోవాలి. బట్ ఇక్కడ చూస్తే కాల్ బ్యాక్ చాలాసార్లు కాల్ అవుతుంది. సో ఇది అంత ఎఫిషియెంట్ మెథడ్ కాదు. దీనికి ఎఫిషియెంట్ మెథడ్ ఇంకోటి ఉంది, అదే ఇంటర్సెక్షన్ అబ్జర్వ్ ఏపీఐ అని. అది చాలా ఎఫిషియెంట్, అది బాగా వర్క్ అవుతుంది. అది ఎప్పుడైతే మనం ఈ ఒక పాయింట్స్ మనం డిఫైన్ చేయొచ్చు, ఎప్పుడైతే ఈ సెక్షన్ దగ్గరికి వచ్చామో అప్పుడే ఆ కాల్ బ్యాక్ కాల్ అవుతుంది, అలా పెట్టచ్చు. సో అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.